హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ప్లీజ్ దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఎంతో ఇంపార్టెంట్ నాకు. బీస్ట్తో నాకు అస్సలు ఇష్టం లేదు మాట్లాడడం. సో లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే విసురుగా ఓ చూపు చూసి కింద పడిన నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయటకు నడిచాను. తీరట్లేదు నాకు కోపం బీస్ట్పై. ఏం చేస్తే తీరుతుంది సిద్ధార్థ్ రెడ్డిపై నాకున్న కోపం అని హ్యాండ్ బ్యాగ్ అంచుని నలిపేస్తూ నిన్న నేను వర్క్ చేసిన సిద్ధార్థ్ రెడ్డి క్యాబిన్కే వెళ్ళిపోయాను. ఇక లోపలికి వెళ్ళలేక డోర్ దగ్గర నుంచున్నా. నా మెడ మీద తగిలిన వెచ్చని ఊపిరి, నా చేతుల మీద తాకుతున్న ఓ స్పర్శ, నా హ్యాండ్ పట్టుకుని డోర్ ఓపెన్ చేయించాడు బీస్ట్. గుండె దడదడ మొదలైంది ఇక నాకు. బీస్ట్ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇంతే, ఇలానే జరుగుతుంది. నా మనసులో రేగుతున్న అలజడికి డోర్కి ఉన్న హ్యాండిల్పై పట్టు బిగించాను. నా హెడ్ని తీసుకెళ్ళి బీస్ట్ ఛాతీ మీద ఆనించి వెనక్కి ఒరిగాను. ఎందుకో ఆ క్షణం అలానే ఉండిపోవాలనిపించింది. కానీ అక్కడ ఉన్నది ఎవరు? బీస్ట్గా బాప్ కుదురుగా ఎందుకుంటాడు? అది కూడా నేను ఇచ్చేసిన మరి అతి చనువుతో. నా టాప్లో నుంచి నడుంపైకి పోనించాడు సిద్ధార్థ్ రెడ్డి తన హ్యాండ్స్ని. బాగుంది ఇలా కదవేదా అంటూ అదే డోర్కి తన వైపుకు నన్ను తిప్పేసి డోర్కి అదిమి పెట్టేశాడు. అలా అదిమి పెట్టేసిన నన్ను సిద్ధార్థ్ రెడ్డి చెవి దగ్గరికి వస్తూ, తెలుస్తుందా నీకు నీలో ఉన్న కన్ఫ్యూజన్? వేదా దగ్గరికి తీసుకుంటావు కానీ అంతలోనే తోసేస్తావు. దూరంగా ఉంటావు కానీ నా దగ్గరికి నువ్వే వస్తావు. నేను చూడకపోతే ఏడ్చి అంతలోనే చేస్తావు కానీ తిరిగి నువ్వే నన్ను దగ్గరికి రమ్మంటావు, వచ్చేలా చేస్తావు. హుఫ్, ఎవరు చెప్పారు అమ్మాయిలతో అంత ఈజీ అని? అది కూడా ప్రేమించిన అమ్మాయితో. దట్టు కాదు. టూ టఫ్ క్యాండిడేట్స్ మీరంతా. అసలు ఏం జరిగింది సార్ అని అన్నాను బీస్ట్తో. అంతే, నేనేదో పెద్ద గయ్యాలి సంఘానికి లీడర్లా నన్ను మానిప్యులేట్ చేస్తున్నాడు ఈ బీస్ట్. వేదాతో అంత ఈజీ కాదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి తన మీసం చోటున నవ్వుని దాచేస్తూ. ఇంతలో మండిపోయింది నాకు సిద్ధార్థ్ రెడ్డి ఆ మాట అనగానే. అరే, రోజా పువ్వు తెచ్చి చేతికిచ్చి ఐ లవ్ యూ చెప్పమన్నానా? లేక రోమియోలాగా నా వెంట పడేమని చెప్పానా? లేదే. నాలో నేనే మాట్లాడొస్తున్నా అని అనుకున్నా, కానీ లేదు. సిద్ధార్థ్ రెడ్డితో బీస్ట్గా బాప్తో చెప్పేస్తున్నా ఫ్రస్ట్రేషన్లో. అది కూడా చెప్పాగా బీస్ట్తో ఉంటే నాకేం తెలియట్లేదు అండి, అంతే, ఇంకేం చెప్తాం. కానీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రం టక్కున డోర్ ఓపెన్ చేసి ఆఫీస్ రూమ్లో ఉన్న సోఫాలో నన్ను తోసేసి అసలు ఏం జరుగుతుందో తెలుసోలోపే నాపై చేరుతూ కనిపించాడు బీస్ట్. బాప్రే, ఈ బీస్ట్కి ఏం జరుగుతుంది ఇప్పుడు అనుకున్నా, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకోలేదు. మన తెలివి అలాంటిదే. ఏంటే, రోజుకో రోజప్పు విచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఊహు లేదు అని అన్నాను. రోమియోలా నీ వెంట తిరగాల? ఊహు అని అన్నాను కంగారుగా. రోమియోలా నీ వెంట తిరగాల అని 2 సార్లు నా హెడ్ని అడ్డదిడ్డంగా తిప్పేశాను. ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితిలో. నువ్వు అడగకుండా ఇచ్చేది ఏంటో తెలుసా నీకు నేను అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నాకెలా తెలుస్తుంది అని అమాయకంగా అడిగాను. ఇది కూడా తెలీదా? చెప్పనా నేను విత్ హస్కీ వాయిస్. మారిన బీస్ట్ వాయిస్ మాడ్యులేషన్కి తెలియని నీరసం ఆవహించింది నాలో అప్పటికే. అంటే నేను పైకే మాట్లాడానా? అప్పుడే నాకు డౌట్ రైజ్ అయ్యింది. ఇక అంతే, ఆ విషయం అర్థమవ్వగానే నిజంగానే 1 సెకండ్ నా హార్ట్ బీట్ ఆగిపోయింది. సిద్ధార్థ్ రెడ్డిని బెదురు కళ్ళతో చూస్తూ నాకు ఏం తెలుసుకోవాలని లేదు అని నెత్తిగా మాట్లాడాను.
ప్లీజ్ నా మీద నుంచి లేస్తారా మీరు? మీరు ఎవరి మీదైనా పడేటప్పుడు కాస్త గుర్తుపెట్టుకోండి. ఎంత వెయిట్‌గా ఉంటారో తెలుసా? మోయలేకపోతున్నా మిమ్మల్ని నేను. లేవండిక అని గింజుకుంటున్న నా బుజ్జి మూతిని గండుచీమలా కొట్టడం మొదలుపెట్టాడు బీస్ట్. అసలు నేనేమన్నా ఈ బీస్ట్ కంటికి మనిషిలా కనిపించడం లేదా? ఊహు అన్నా సరే మూతి నాకేస్తున్నాడు. చూడండి, అచ్చం చిన్నపిల్లాడి చేతికి దొరికిన లాలీపాప్లా ఎంత ఫ్యాషనేట్గా కిస్ చేస్తున్నాడు. కరువు ప్లస్ ఆత్రాన్ని మిక్స్ చేసి మరి. వార్నింగ్ ఇచ్చానా? కనీసం కన్సిడర్ అయినా చేశాడా? ఏమైనా వెళ్ళి మూసీ నదిలో కలిపేశాడు అన్నీ కలిపి. ఈ బీస్ట్ని తీసుకెళ్ళి 3 మునకలు వేపించాలి నా కసి తీరా. అరే, ప్రేమించాను అన్న మనిషిని ఎవరైనా ఇంత కష్టపడతారా? ఉన్నాడు, ఎందుకు లేడు? నా లిప్స్ని చాక్లెట్ కవర్ వ్యాపర్లా నలిపేస్తున్నాడు జాలి లేని రాక్షసుడు ది సిద్ధార్థ్ రెడ్డి. గండుచీమ నా లిప్స్ని కుట్టి వదిలిన బీస్ట్, ఓ మై స్వీట్ సిండ్రెల్లా, హౌ క్యూట్. కోరి నాతో కష్టాలు తెచ్చుకుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది అని నా మెల్లో ఉన్న చున్నీని లాగేస్తూ అడిగాడు బీస్ట్. విత్ నన్ను మాయలో పడేసి నవ్వొకటి నా మొఖాన పడేసి చక్కగా నన్ను ఎటు కదలనివ్వకుండా చేసి నా ఎదపైన పవలింపు సేవకి తెర తీశాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ కుదురుగా ఉండని నా కళ్ళు బీస్ట్ని మాత్రమే స్టేర్ చేయమంటున్నాయి. రెప్పవేయడం మరిచి బీస్ట్నే చూస్తున్నా. సిగ్నల్ లేని తుఫాన్లా నేనే వచ్చి తగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. సిద్ధార్థ్ రెడ్డి నన్ను చూసే చూపుల్లో ఏదో మ్యాగ్నెట్ ఉంది. బహుశా అది ఎంతలా అంటే నేనే వెళ్ళి బీస్ట్కి అతుక్కునేంతలా, ఇద్దరికి సెంటీమీటర్ గ్యాప్ ఉన్న నాకే నచ్చుతూ అనేంతలా నన్ను మార్చేస్తున్నాడేమో వాడే నన్నిలా. ఒత్తైన సిల్కీ హెయిర్, వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలీదు, కానీ బీస్ట్ బాడీల నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ అంటే నాకు బాగా ఇష్టం, నచ్చేసింది నాకు. దట్టమైన కనుబొమ్మలు, సింహాన్ని కూడా భయపెట్టగల ఆ షార్ప్ కళ్ళు ఇప్పుడు ఎవరునో ఇందుకు నన్నే భయపెడుతున్నాయి. ఉఫ్, నించుంటే 6 అడుగుల కటౌట్. నిద్రలో వాడి సిల్కీ హెయిర్ ఫోర్ హెడ్ పై పడుతుంటే భలే ఉంది చూడ్డానికి. నా ఊపిరి తీసే స్వేచ్ఛనిస్తూ తను మాత్రం నిద్రలో కూడా నన్నెలా టార్చర్ చేయాలని ఈ పాటికి ప్లానింగ్ ఇస్తూ ఉండుంటాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏం చేయను, ఇష్టం లేదంటున్నా నా మీద పడిపోయి నిద్రపోతున్న ఈ డిఫెక్ట్ ఫీస్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. వాయిస్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అవి నాకు ఎంతో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.